దిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు వెంకటరమణారెడ్డి. దిల్ సినిమా హిట్ అవ్వడంతో వెంకటరమణారెడ్డి కాస్త దిల్ రాజుగా మారిపోయారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి రాజుగా కొంతకాలాన్ని కూడా ఆయన గడిపారు. ప్రస్తుతం దిల్ రాజు సినిమాలు తీయడంలో కొంచెం వెనక్కి తగ్గారు. కానీ ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఎంతో మంది కొత్త దర్శకుల్ని ఆవిష్కరించిన ఘనత దిల్ రాజుకి ఉంది. చాలా మంది టాప్ డైరెక్టర్స్ ఇదే సంస్థ నుంచి వచ్చారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, సినిమాలు తీయడం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్ కూడా సాధించలేదు. అయినా కూడా కాంప్రమైజ్ కాకుండా దిల్ రాజు పెద్ద సినిమాలను సెట్ చేసే పనిలో పడ్డారు. ఉన్న సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు వంశీ పైడిపల్లి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. తర్వాత బృందావనం సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు వంశీ. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ మించి వంశీ పైడిపల్లి మరో స్టార్ హీరోతో సినిమా చేసే పనిలో పడ్డారు. అతను మరెవరో కాదు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ కోసం వంశీ పైడిపల్లి కథ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 2 సిట్టింగ్స్ అయ్యాయి. ఈ నెలాఖరున అమీర్ ఖాన్తో ఫైనల్ సిట్టింగ్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం తన టీంతో కలిసి వంశీ గోవాలో స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. వంశీ పైడిపల్లికి దిల్ రాజుతో మంచి బాండింగ్ ఉంది. అందుకనే వంశీ చేసిన ప్రతి సినిమాలో దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటాడు. ఇప్పటి వరకు దిల్ రాజు లేకుండా బయట నిర్మాతలతో సినిమాను చేయలేదు వంశీ. మున్నా సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా వంశీ పైడిపల్లికి మంచి పేరు తీసుకొచ్చాయి. వంశీ పైడిపల్లి చేసిన సినిమా ఎప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. కేవలం తెలుగు వాళ్ళతోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్తో ప్రాజెక్టు సెట్ చేస్తూ ఉంటాడు అంటే పైడిపల్లి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్కి సంబంధించిన ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.